నమస్తే. ఈ రోజున ఈ కండాల ఫార్మ్స్లో మొయినాబాద్లో గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్స్ అసోసియేషన్ ఫ్యామిలీ ఫంక్షన్ జరగటం అద్భుతంగా ఉంది. ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ పరిసరాలు కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంది. మేము గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్స్ ఏర్పడి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల్లో ఇది 3వ ఫ్యామిలీ ఫంక్షన్. బిల్డర్స్ ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో చేరి ఎంతో ప్రెషర్కి ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మేము అనేక మంది వర్కర్స్తోనూ అనేక మంది ట్రేడర్స్తోనూ డీల్ చేయాలి. అన్నిటికీ ముఖ్యంగా మనం కస్టమర్స్ని కన్విన్స్ చేసి మన వస్తువుని అమ్ముకోవటానికి ఎంతో కష్టపడాలి. కస్టమర్కి అనుకూలంగా మనం నిర్మించి వాళ్ళని కన్విన్స్ అంటే ఇన్ ద సెన్స్ మా కన్స్ట్రక్షన్ బాగుంటుంది, మా పరిసరాలు బాగుంటాయి, మా కన్స్ట్రక్షన్కి తగ్గట్టుగా మేము రేటు అతి తక్కువ ధరలో అమ్ముతాము అని ఇలా రోజు టెన్షనే. ఒక వస్తువుని మార్కెట్లో అమ్మాలంటే ప్రతిరోజు టెన్షన్గానే ఉంటుంది. ఆ బిల్డర్కి ఇటు కన్స్ట్రక్షన్కి మంచిగా ఇవ్వాలి. మనం మా వర్కర్స్ మీద కాంట్రాక్టర్స్ మీద ఆధారపడితే మేము కస్టమర్స్ని సాటిస్ఫై చేయలేము. అటువంటిది మంచి ట్రేడింగ్లో స్టీల్ అనుకో, సిమెంట్ అనుకో, మిగతా ఇంటీరియర్ వస్తువులు అనుకో ఎన్నిక చేసి మంచిగా మనం కన్స్ట్రక్షన్ చేయగలిగితేనే కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. నెంబర్ 1. తర్వాత కస్టమర్ సాటిస్ఫై అవటంలో ఇంకొక లాజిక్ ఏంటంటే అతనికి నచ్చిన విధంగా మనం రేటు అమ్మగలగాల. మాకు ఎందుకంటే 100 మంది వస్తూ ఉంటారు కస్టమర్స్. 100 మంది వస్తూ ఉంటే దాంట్లో ఒకళ్ళిద్దరూ కొంటారు, వీళ్ళ కన్విన్స్ అయ్యి. అందుట్లో ఈ రోజుల్లో మా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా డల్గా ఉంది. రియల్గా కూడా 1 year నుంచి చాలా బిల్డర్ అనే వ్యక్తి చాలా ఇబ్బందుల పాలవుతున్నాడు. ఇది సేల్స్ లేక. అది ఒక్కొక్కసారి 6-5 సంవత్సరాలకు ఒక్కసారి మార్కెట్ డౌన్ అవటం. ఆ డౌన్ అవటం ఒక 30 సంవత్సరాల నుంచి గమనిస్తున్నాం. ఎందుకంటే సామాన్యుడికి అందుబాటులో ఉండాలంటే రేజ్ అవుతూ వెళ్తూ ఉంటే ఆ రేజ్ అవుతూ వెళ్తున్నప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉండదు. ఆల్రెడీ సంవత్సరం క్రితం మన కరోనా సెకండ్ వేవ్ తర్వాత మార్కెట్ 90 degreesలో పెరిగింది. పెరగడం ఎట్లా పెరిగిందంటే సామాన్యుడికి అందుబాటులో లేకుండా పెరిగింది. దానివల్ల ఇప్పుడు ఆగింది, స్టేబుల్గా ఉంది. స్టేబుల్గా ఉండటం కస్టమర్స్కి మంచిదే, కానీ బిల్డర్స్ తట్టుకుని నిలబడగలగాలి. మేము తెచ్చిన అప్పులకి ఇంట్రెస్టులు కట్టుకోవాలి. లాభదాయకం తర్వాత ముందు ఇంట్రెస్ట్ కట్టుకోవాలి. పని ఆపకుండా కంటిన్యూ చేయాలి. పని ఆపేమనుకో, పని ఆపిన తర్వాత మా వర్కర్స్ మళ్ళీ రావాలంటే కూడుకోవాలంటే కష్టం. అతి కష్టం మీద ఆ బిల్డర్ అనే వ్యక్తి ముందుకు సాగాలి తప్ప వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూస్తే ఆత్మహత్యలే శరణ్యం అవుతుంది. అందుకే ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో ఫ్యామిలీ కూడా, మాతో పాటు ఫ్యామిలీ కూడా టెన్షన్కి ఫీల్ అవుద్ది. అంటే మా బిహేవియరు ఇంట్లో ఎలా ఉంటుంది, పరిసర ప్రాంతాల్లో ఎలా ఉంటుంది, వాళ్ళ మీద కూడా కొంత పడుతూ ఉంటుంది ఫ్యామిలీ మీద. దాన్ని తట్టుకోవటానికి, నిలబడటానికి ఒక విధంగా మధ్యలో ఇలాంటి ప్రోగ్రాంలు వేసుకుని ఒకరికొకరు అనుబంధంగా ఉంటూ కష్ట సుఖాలను పంచుకుంటూ ఫ్యామిలీస్ ఒకరికొకరికి కష్ట సుఖాలు పంచుకోవటమే కాకుండా ఆహ్లాదమైన వాతావరణంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళని ఉత్తేజపరచడానికి మా ఉద్దేశం. ఈ మొత్తం కమిటీ కూడా కూర్చుని మన ఫ్యామిలీ ఫంక్షన్ ఏర్పాటు చేసుకుని అందరినీ కూడా ఉత్తేజపరిచి ఒక రిలాక్సేషన్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ ఫ్యామిలీ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మా బిల్డర్స్ అందరూ కూడా చక్కగా ఈ ఫ్యామిలీ ఫంక్షన్లో పాల్గొంటున్నారు. చాలా చక్కగా యాంకర్ కూడా మా మగవాళ్ళని కానీ లేడీస్ని కానీ చక్కగా ఆడిస్తూ పాడిస్తూ చక్కని వాతావరణాన్ని క్రియేట్ చేయటం నిజంగా కూడా చాలా ఆనందదాయకం. అందరూ కూడా హ్యాపీగా ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. మన వాయిస్ వాళ్ళకందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చైర్మన్గా నేను మిరియాల రాఘవరావుని. మా కమిటీ అంతా కూడా మా
ఏసీ కమిటీ కానీ మిగతా వాళ్ళు కూడా చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు మా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మిగతా వైస్ ప్రెసిడెంట్, ఈసీ మెంబర్లు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చక్కగా సాయంత్రం దాకా, అంటే ఈరోజు లంచే కాకుండా స్నాక్స్, డిన్నర్ కూడా ఉంటుంది. సుమారుగా 400 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా చక్కగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసినందుకు మా కమిటీ మొత్తానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ.